హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా మధ్యకి అయితే పెళ్లి ఉంది, గోల్డ్ కొనడానికి అయితే వెళ్తున్నాము. ఎలాగో గోల్డ్ కొంటున్నాం కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ రోజు అయితే వ్లాగ్ తీసాను. కాళహస్త్రిలో అయితే ఉంటాడు మా మధ్య. గోల్డ్ కొనడానికి అయితే తిరుపతికి వస్తానన్నాడు. ఇంకా మా పాప చూడండి, ఇక్కడ ఇవన్నీ కిండర్ జాయ్కి వస్తాయి కదా బొమ్మలు, చిన్నప్పటి నుంచి అయితే చేర్చి పెట్టాను. ఒకప్పుడు ఎక్కువ తినేది, ఇప్పుడు కిండర్ జాయ్ పెట్టడమే మానేశాను. అందుకే కలెక్షన్ చాలా తక్కువ అయిపోయింది. సో కొన్ని బొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్కసారి బొమ్మలతో బాగా ఆడుకుంటుంది. ఇంట్లో ఉండే బొమ్మలన్నీ తీసి ముందర వేసుకొని కూర్చుంటుంది అనమాట. మళ్ళీ నాకు సర్దాలంటే ఇంకొక గంట టైం పడుతుంది. కిండర్ జాయ్ ఇవి స్మాల్ బొమ్మలు వస్తాయి, చాలా బాగుంటాయి. సో ఎవరైనా తిన్నా కూడా పిల్లలు తీసి నేను ఇలా భద్రంగా ఒక బాక్స్ లో అయితే వేసి పెడతాను. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని హైదరాబాద్ లో, కొన్ని ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అనమాట బొమ్మలు. చాలా వరకు మిస్ అయిపోయినాయి. ఇక చూడండి, బనానా ట్రీ భలే ఉంది కదా. తనకి బోర్ కొట్టేంత వరకు బాగా ఆడుకుంటుంది. ఇంకా బోర్ కొట్టేసింది అనుకోండి, ఎక్కడొక్కడే పడేసి ఇంకెళ్ళిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి మంచిగా సర్ది కూడా పెట్టేస్తుంది, ఒక్కొక్కసారి చెప్పినా కూడా చేయదు. పిల్లలు ఇంతే కదా, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? ఇది రథసప్తమి రోజు వ్లాగు. ఇంకా ఈ రోజు అయితే చాలా పనులే ఉన్నాయి. పాపను కూడా రెడీ చేయించాలి స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా పాప అయితే బొమ్మలతో ఆడుకుంటుంది. ఇంకా స్నానానికి అయితే ఇక్కడ ఏడు జిల్లేడు అక్కలు అయితే సర్ది పెట్టాను మా 6 మందికి. కింద తాతయ్య నానమ్మ ఉన్నారు కదా, వాళ్ళిద్దరికైతే ఇచ్చేసాను. అలాగే అక్షింతలు, నువ్వులు. చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ రథసప్తమి మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము. పెద్ద పాపని రెడీ చేసి స్కూల్కి పంపించేసాను. దాన్ని అయితే వీడియో తీయలేదు, దానికి కూడా పట్టుపావాడు వేశాను. చిన్న పాపనైతే తర్వాత రెడీ చేశాను. తర్వాత వచ్చి నేను కూడా స్నానం చేసి పాలు పొంగల్ చేస్తాం కదా రథసప్తమి రోజు, అదైతే చేస్తున్నాను. కుక్కర్లో రైస్ బాగా ఉడికించేసిన తర్వాత అందులో బెల్లము, పాలు వేసి బాగా కలిపేసిన తర్వాత నేను కొద్దిగా పెసరపప్పు అలాగే పచ్చెనపప్పు కూడా వేస్తాను బియ్యం నానబెట్టేటప్పుడే. అది బాగా ఉడికిపోయిన తర్వాత నేతిలో బాదం పప్పు, జీడిపప్పు వేసి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇక్కడ జిల్లేడు ఆకుల్లో కానీ, చిక్కుడు ఆకుల్లో కానీ, బాదం ఆకుల్లో కానీ మనం చేసిన పాలు పొంగలు ఇలా సూర్య భగవానికి అయితే నైవేద్యంగా పెట్టి రథం ముగ్గు వేసి నేరేడు పండ్లు కూడా పెడతాము, అలాగే చిక్కుడు కాయలు కూడా పెడతాము. సూర్య భగవానికి అయితే ఇంకా పూజ చేసుకున్నాం. ఇలా నాకైతే ఫుల్ కోల్డ్ చేసింది. మా అత్త అయితే తలస్నానం చేశారు. ఇంకా నేను కూడా చేయలేదనమాట, ఎందుకంటే డాక్టర్ చేయొద్దని చెప్పారు, టాబ్లెట్స్ ఇచ్చారు. ఒకవేళ హెడ్ బాత్ చేసినా కానీ, అరటిపండు తిన్నా కానీ మళ్ళీ కోల్డ్ ఎక్కువ అయిపోతుంది అన్నారనమాట. ఎక్కువ తల లాగేస్తుంది, అలాగే బాడీ పెయిన్స్, ఫుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చినట్టుంది అనమాట. ఇంకా ఆ రోజు అయితే తల స్నానం చేయలేదు, జస్ట్ స్నానం చేసి ఇంకా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా పూజ అయితే చేశాను. ఇంకా పూజ అయిపోయింది, కిందకు వచ్చేసాను. రథసప్తమి రోజే పాపకి 4th మంత్ వచ్చింది. సో ఆ రోజే డెకరేషన్ చేయాలి. హెల్త్ బాగాలేదు, కాస్తంత రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇది చేయాలన్నమాట. చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇది చాలా కష్టపడుతుంది. ఒక 3-4 అవర్స్ అయితే పట్టింది. రథసప్తమి రోజు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను రథము అలాగే సూర్యుడు జిల్లేడు ఆకులతో సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను. పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే 4 వేసాను. అలాగే పెద్ద పాపకి కూడా 4 years, దాన్ని కూడా కూర్చొని పెట్టి తీసాను. ఆఫ్టర్నూన్ వచ్చింది స్కూల్ నుండి, అప్పుడు తీసాను అనమాట. ఇది ముందైతే ఫోటోలు వీడియోలకి భలే ఫోజులు ఇచ్చేది, ఇప్పుడు కెమెరా పెట్టగానే పారిపోతుంది అనమాట. చాలా మంది కామెంట్స్ లో చూసాను, నేను కుకింగ్ బ్లాగ్స్ చేసేటప్పుడు అక్క రైస్ ఎలా ఉండాలి, అన్నము ఉండాలైతే ఎలా ఉండాలి, అలాగే కుక్కర్లో ఎలా ఉండాలి అని కామెంట్ చేస్తున్నారు. మనం అన్నం ఉంచాలనుకుంటే ఒక గ్లాస్కి 4 గ్లాస్ చొప్పున వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకూడదు, గంజి కట్టేస్తుంది. ఇప్పుడు అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా ఈ స్టేజ్ లో అయితే అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ పెట్టుకొని ఇలా దుంకల ప్లేట్ ఉంటుంది కదా, హాఫ్ దుంకలు ఉండేది, దాంతో అయితే మనకి అన్నం వార్చడానికి చాలా బాగుంటుంది. చుక్క గంజి రాకుండా వాచ్ చేసిన తర్వాత దీన్ని అయితే ఒక 5 minutes పాటు స్లిమ్ లో పెట్టి స్టవ్ మీద పెట్టాలి. అప్పుడు అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది. ఇంట్లో ఒక 3 వంకాయలు ఉంటే ఇంకా దాంతో సాంబార్ చేద్దామని చెప్పి ఇలా కట్ చేసుకొని ఫస్ట్ టమాటా, ఎర్రగడ్డ, ఆనియన్ అవన్నీ వేసి ఫ్రై చేసి చింతపండు పులుసు పిండేసి దాంట్లో ఉప్పు కారం వేసేసి తర్వాత ఉడకపెట్టిన పప్పులో వేసి ఒక విజిల్ పెట్టేస్తాను. ఇంకా పొద్దున్న చేసిన ఉస్తికాయల పచ్చడి. చాలా మంది ఉస్తికాయలు అంటే ఏంటి అంటారు, అది అడవి వంకాయలు లాగుంటాయి చిన్న చిన్నగా. అలాగే గోర్చిక్కుడు తాలింపు, వంకాయ సాంబారు, బెల్లంతో చేసిన పాల పొంగలు అయితే ఉన్నాయి. ఇంకా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రాహుకాలమో యమగండమో వచ్చింది, అందుకని ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. మంచి
టైం చూసుకొని. మా మధ్య కూడా కాళహస్తి నుండి వచ్చారు. ఇంకా చూస్తున్నాం అనమాట. ఇలా బొట్లు, తర్వాత గుండు, ఇంకా ఉంగరాలు కూడా చూస్తున్నాం కొన్ని. మీరైతే గిన్నె బొట్టేస్తారో తట్టబొట్టేస్తారో కామెంట్ చేయండి. మాదైతే తట్టబొట్టు అనమాట. గిన్నె అంటే రౌండ్గా ఉంటుంది, తట్ట అంటే పల్చగా ఉండి మధ్యలో చిన్నది రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇది తిరుపతిలో ఆర్ఎల్ జ్యువెలర్స్ అనమాట. తరుగు కూలి ఏమి వేయకుండా ఆ రోజు బంగారం ఏ రేట్ ఉందో ఆ రేటుకి ఇస్తారు. 916 అయితే కాదు, 22 క్యారెట్. సో ఎవరైనా కావాలంటే వచ్చి చూసుకోండి. ఇది సరోజినీ దేవి రోడ్డు, రాజన్న పార్క్ సర్కిల్కి ముందే ఉంటుంది. అవైతే బొట్లు తీసుకునేసాము, తాళి బొట్టుకి కావాల్సినవి అబ్బాయి తరపు నుంచి మనం వేస్తాం కదా. ఇంకా మా నాన్నమ్మ అయితే తీసుకున్నారు. మా అమ్మ మా ఇంట్లో పెద్ద మొత్తం ఇది కదా. గోల్డ్ కన్నామని ముగ్గురికి 3 పౌల్చులు కూడా ఇచ్చారు. ఇంకా మా చిన్నత్తయ్య అయితే లక్ష్మీదేవి కమ్మలు, అంటే ఆల్రెడీ లక్ష్మీదేవిది నల్లపూసల దండ ఉంది, దానికి మ్యాచింగ్ అయితే కమ్మలు తీసుకున్నారు. చాలా బాగున్నాయి. అది దండతో కూడా మ్యాచ్ అవుతుంది, పెళ్ళికి వేసుకుంటుంది. చూడండి ఎవరైనా గమనిస్తే. అలాగే మా నాన్నమ్మది ముఖపిల్ల కూడా పోయిందంట, అది కూడా మార్చుకునింది. జ్యువెలరీ షాప్లో హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారని చెప్పాను కదా, దానికైతే మా అత్తయ్య హ్యాండ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి ఇలా పూసలుగా ఒక లైన్ వేసి కట్టారనమాట పాప కోసము. చాలా బాగుంది కదా. పెళ్ళికి వెళ్ళడానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఇక్కడైతే పెట్టేశాను. చాలా లగేజ్ అయితే ఉంది, అందరివి పిల్లలవి ఎక్కువగా ఉన్నాయి. పెళ్ళి వచ్చి సాటర్డే, మేమైతే ఒక 2 days ముందే వెళ్ళాము. మా సైడ్ అయితే కొన్ని సాంగ్యాలు ఉంటాయి, అవి చేయడానికి మేము కూడా ఉంటే హెల్ప్ అవుతుంది కదా, అందుకని వెన్స్డే ఈవినింగ్ అయితే బయలుదేరాము. మా ఆయన జస్ట్ ఆడ హైవే దగ్గర ఆపేస్తారని చెప్పి తీసుకొని వెళ్ళారు. బస్సులో అంతా ఇంకా లగేజ్ ఎక్కువగా ఉంది కదా, ఎక్కడ పిల్లల్ని వేసుకొని వెళ్తారనేసి ఆడ ఆపేస్తారని వెళ్ళారనమాట. ఇంకా హైవే మీదుగా వచ్చేసాం కాబట్టి జస్ట్ 1 hour అక్కడ వదలకుండా ఇంక డైరెక్ట్గా ఇంటి దగ్గరే వదిలేశారు. మా బాలాజీ ఇంకా పెళ్ళి అవుతుందని ముందుగానే కొన్ని వస్తువులు పెట్టుకున్నాడు అనమాట. కొత్త స్టవ్ కొనుక్కుంటే ఇంకా మా చిన్నత్తయ్య దానికి పూజ చేసి పసుపు కుంకుమ పెడుతుంది. కొత్తగా ఒక ఫ్యామిలీ పెట్టాలంటే ఎన్ని వస్తువులు కావాలో అసలు. స్టవ్ నుంచి బెడ్, పరుపు, ఫ్రిడ్జ్, సోఫా, టీవీ, తర్వాత ఇంటికి కావాల్సిన వస్తువులు అయ్యో ఎన్ని కావాలో. ఆల్రెడీ సోఫా కూడా ముందే కొనిపెట్టాడు, ఫ్రిడ్జ్ మాత్రం ఫస్ట్లోనే తీసుకున్నాడు. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఉంది. ఈ మంచము, బెడ్ కూడా ముందే కొనిపెట్టాడు అనమాట. నేనైతే హోమ్ టూర్ చేస్తున్నాను మా మధ్య హౌస్ని. ఇంకా మా చిన్న పాపనైతే ఆపకి ఈపకి తిండి పెట్టి మధ్యలో వేసాను, ఆడుకుంటూ ఉంది. చూడండి, ఒక్క నిమిషం ఏమారితే చాలు పెద్ద పాప ఇలాకి అల్లరి పనులు చేస్తుంది. అందుకే దాన్ని దూరంగా పెట్టాలి. ఇంకా మా అత్తయ్యని చూసుకోమని చెప్పి నేనైతే వచ్చానమాట. దానిపైన ఎక్కి కూర్చునేస్తుంది, లాగేస్తుంది. ఒక్కోసారి మంచిగా చూసుకుంటుంది, ఒక్కోసారి ఇలా చేస్తుంది అనమాట. దానికి కూడా తెలియదు కదా పాపం, మనమే చెప్పియాలి. ఇక్కడ చూడండి మా పాప ఫ్యాన్ స్విచ్లు అందేలాగా ఉంటే చాలు, ఇంకా ఫ్యాన్లు ఆపడం వేయడము, ఆ లైట్లు ఆపడం వేయడము, ఇదే పని. ఇది మా మధ్యది ఎంగేజ్మెంట్ సూటు, గోడకు తగిలించి పెట్టేస్తున్నాడు. దుమ్ము ధూళి కూడా పట్టేసిండది. మా చిట్టుకుట్ట అయితే గమ్మునే ఉండలేదు అసలు. ఎవరు వాష్రూమ్ వెళ్ళినా గడిపెట్టేసింది. మా ఇంట్లో అయితే కొద్దిగా అందదు, ఇక్కడ బాగా అందుతుంది కాబట్టి గడిపెట్టేస్తాను అనమాట. దీనికి ఒక పిచ్చి. ఇంకా రేపైతే మా మధ్యని పెళ్లి కొడుకు చేస్తారు, అలాగే హల్దీ ఫంక్షన్ కూడా ఉంది. వాటికి కావాల్సిన సామాన్లు తీసుకొని వద్దామని చెప్పి ఇంకా మేమైతే ఇలా పూజా సామాగ్రి స్టోర్కి అయితే వెళ్ళాము. రేపు పెళ్లి కొడుకు కావాల్సిన సామాన్లన్నీ కొని తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా నైట్ అయిపోయింది. పందిరి వేసే ముందు ఇంకా గొంజుకు పూజ చేస్తాం కదా, అదైతే చేస్తున్నాము. ఇది పాల ముంజల చెట్టు ఏదో అంట, నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదు. ఇంకా అక్కడ దీపం పెట్టేసి చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టి టెంకాయ కొట్టి ఇంకా ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలని ఇంకా పూజ అయితే చేస్తున్నాము. మా చిన్నత్తయ్య అయితే ఇంకా అక్కడ అంతా రెడీ చేసింది, దీపం వెలిగించి హారతి ఇచ్చేసి ఇంకా టెంకాయ అయితే కొట్టేశాడు మా మర్ది. ఇంకా మా అత్తయ్య ఇక్కడ ముందర అంతా ముగ్గులు వేస్తుంది. ఇక్కడైతే ఇంకా పక్కన కారు ఉంది కదా, దాన్ని కూడా డెకరేషన్కి ఇవ్వాలి. చాలా పనులు ఉన్నాయి. మా మధ్య ఒక్కడే అన్ని పనులు చేసుకుంటున్నాడు అనమాట. ఒక్కడే ఒంటి గుర్రం మీద స్వారీ అంటారు కదా, అలా A to Z అన్ని పనులు తిరిగి చేసుకుంటున్నాడు. ఇంకా మా ఆయన్ని రమ్మందామని చెప్పినా ఆయనకి ఆ రోజే వర్క్ ఉందనమాట, ఫ్రైడే. ఆ రోజు 1 hour పర్మిషన్ పెట్టుకొని జస్ట్ మమ్మల్ని కాళహస్తిలో వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మా మధ్య ఉన్నాడు కదా, ఇంటి పక్కనే ఇంకో పెళ్లి కూడా జరుగుతుంది అనమాట. ఇలా పక్కనే 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా పందిరేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 కంతా లేసి పనులు చేస్తున్నాము. ఇంకా మా అత్త అయితే స్నానం చేయలేదు, చిన్న పాప కూడా స్నానం చేయలేదు. ఇంకా ఇవన్నీ అయిపోయినాక వెళ్ళి స్నానం చేయించాలి దానికి కూడా. పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ హల్దీకి కూడా రెడీ చేయాలన్నమాట. పైన డెకరేషన్ చేసి రాత్రి వెళ్ళిపోయారు వాళ్ళు. మా బాలాజీని కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టమని చెప్పాము.
మంచిగా మొక్కమని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా మధ్య బాలాజీ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు వీడియోస్ తీయడంలో గానీ, తర్వాత ఎలా ఎడిటింగ్ చేయాలని అవన్నీ హెల్ప్ చేశారనమాట. మేము చాలా వంటకాలు అలాగే ఛాలెంజెస్ కూడా చేసాము. సో అది పాత వీడియోలు కానీ ఫస్ట్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళంతా చూసుంటారు. పూజ కూడా అయిపోయింది, పందిరేసేసారు, బ్యానర్ కూడా కట్టేశారు. పైన కట్టారు, కింద గాలికి ఎగురుతుందని మళ్ళీ దారంతో కింద కట్టమని చెప్పానమాట. పెళ్ళంటే చాలా పనులు ఉంటాయి. అసలు ఎంతమంది కలిసి చేసినా కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము ఆ పెళ్లి టయానికి. కానీ మా బాలాజీ ఒక్కడే అన్నీ నెత్తినేసుకొని చేస్తున్నాడు అనమాట. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మంత్లో 7th చాలా మంచి రోజు అనుకుంటా. చాలా పెళ్ళిళ్ళే జరుగుతున్నాయి. ఈ వీధిలోనే ఒక 3-4 పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట. ఈ పనులు అయిపోయినాయి, పైకి వెళ్ళేసి ఇంకా టిఫిన్లు తెచ్చేసారు. అదైతే నేను వీడియో తెలియదు. దోశ ఏమో తిన్నామన్నమాట. అది తినేసి ఇంకా హల్దీకి టైం అవుతుందని పైకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, మా పాపకి ఇంకా నిద్ర వస్తుంది, అయినా లేచేసింది. హల్దీ ఫంక్షన్కి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది నేను ముందు రోజు రాత్రి తీసాను చూడండి. ఇది ముందు రోజు రాత్రి డెకరేషన్ ఏం చేయలేదు, మళ్ళీ పొద్దున వచ్చి చేశారు వాళ్ళు. ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టేసి పసుపు కుంకుమ పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య దీపం పెడదాము పూజ గదిలో అని చెప్పి అన్ని రెడీ చేస్తున్నారు. నేనైతే హల్దీ ఫంక్షన్ కోసము ఎల్లో శారీ వేసుకున్నాను, అలాగే వర్క్ బ్లౌజ్ కూడా వేసుకున్నాను. మామూలుగా ఉండదు హల్దీ ఫంక్షన్, చాలా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.